వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఇక దేశంలో ముగిసిన మహారాష్ట్ర మహాసమరం. యావత్ భారత్ చూపు మహారాష్ట్ర వైపు ఉన్నాయా? మహారాష్ట్రలో గెలిచేది ఆ కూటమేనా? మహారాష్ట్రలో అధికార పీఠం ఎవరికి దక్కుతుందని తేల్చి చెప్పేసిన ఎగ్జిట్ పోల్స్. తన ఎగ్జిట్ పోల్స్ తో ప్రభంజనం సృష్టించిన చాణక్య స్ట్రాటజీస్. మరాఠా గడ్డపై ఆ పార్టీని జెండా ఎగురవేస్తుందని ముందుగానే చెప్పేసిన చాణక్య స్ట్రాటజీస్. మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మరో 2 రోజుల్లో ఫలితాలు రానున్నాయి. ఇక ఈసారి మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూ జరగని మహా ఎన్నికల సమరం జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి మహారాష్ట్రలో పార్టీల్ని చీల్చి అధికారం దక్కించుకున్న మహాయుతి గెలుస్తుందా, లేక సానుభూతి మహావికాస్ అఘాడి గెలుస్తుందా? ఇక మరో ఎన్నికలైన జార్ఖండ్లో అంటే గిరిజన కోటలో ఏ పార్టీ అధికారం దక్కించుకోబోతుంది? ఇరు రాష్ట్రాల గురించి ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయి? ఎగ్జిట్ పోల్స్ రియల్ పీపుల్స్ పల్స్ ను నిజంగానే పట్టుకోగలిగాయా? చూద్దాం రండి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మహా సంగ్రామాన్ని తలపించాయి. దేశ ఆర్థిక రంగానికి గుండెకాయ లాంటి ముంబై నగరాన్ని రాజధానిగా కలిగి ఉన్న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రతిష్టాత్మకంగా మారాయి. 2019లో అసెంబ్లీ ఎన్నికల తరువాత ప్రాంతీయ పార్టీలు శివసేన, ఎన్సీపీలు చీలిపోయి చెరో వర్గం బీజేపీ, కాంగ్రెస్ పంచిన చేరటంతో 2024 అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మహారాష్ట్రలోని 285 అసెంబ్లీ స్థానాలకు బుధవారం నాడు పోలింగ్ ముగిసింది. ఒకే దశలో జరిగిన పోలింగ్ తరువాత వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఊహించనివిగా ఉన్నాయి. మహారాష్ట్రలోని అభ్యర్థుల భవిష్యత్తు ఈవీఎంలలో బందీ అయింది. ఇక ఆ ఎన్నికల ఫలితం నవంబర్ 23న వెలువడుతోంది. దేశానికి ఆయువు పటు అయిన మహారాష్ట్రలో గెలుపు అధికార మహాయుతిదేనని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మహాయుతి వైపే మొగ్గు చూపిస్తున్నాయి. అందరికంటే ముందుగా ప్రకటించిన చాణక్య స్ట్రాటజీస్ చేసిన సర్వేలలో మహాయుతి మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. ఇక దేశవ్యాప్తంగా మహారాష్ట్రలో జరిగిన మహాసంహారం అసెంబ్లీ ఎన్నికల గెలుపుపై పలు సర్వేలు ముందుగానే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి. దేశంలో ఉన్న పలు సర్వే సంస్థలు, మీడియా సంస్థలు ఓట్ల రూపంలో ప్రజలు తీర్పు ఎలా ఇచ్చారనే విషయంపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. ముఖ్యంగా మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను అధికారం చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ 145 సీట్లు గెలవాలి. మరి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది, ఎన్ని స్థానాల్లో విజయం దక్కే అవకాశం ఉందో, ఏ సర్వేలు ఎలా వచ్చాయో ఇక్కడ చూద్దాం. దేశంలో అధికార ప్రతిపక్ష కూటములు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహారాష్ట్ర మహాయుద్ధానికి తెరపడింది. మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు ఈవీఎంలో నిక్షిప్తం చేసిన తీర్పు శనివారం వెలువడనుంది. ఏ రాష్ట్రంలో అధికార పీఠం ఎవరితో శనివారం మధ్యానికే తేలిపోనుంది. అయితే మరాఠా గడ్డపై బీజేపీకి అత్యధిక అసెంబ్లీ సీట్లు దక్కనున్నాయని, అక్కడ అధికార పీఠం మహాయుతి కూటమికే దక్కుతుందని, కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడి కూటమికి ఈసారి కూడా అధికార పీఠం దక్కదని, అటు గిరిజనులు గనుల గడ్డ అయిన జార్ఖండ్ లోనూ ఎన్డీఏ కూటమిదే గెలుపని అత్యధిక సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైంది. ఇక ఈసారి మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ చీలిక తరువాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావటం వల్ల దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ ఎన్నికలతో మరాఠా గడ్డపై ఎవరు శివసేన, ఎన్సీపీ పార్టీలకు అధినేతలు అవుతారో తేలనుంది. అంటే ఈ ఎన్నికలతో అసలైన శివసేన, ఎన్సీపీ ఏవో ప్రజలు తేల్చుకోనున్నారు. మొత్తంగా 6 పార్టీలకు ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. బీజేపీ, శివసేన, ఎన్సీపీ, శివసేన ఉద్ధవ్, ఎన్సీపీ శరద్ చంద్ర పవార్, కాంగ్రెస్ కు ఇది అగ్ని పరీక్షే అని చెప్పాలి. చీలిక రాజకీయాలకు, మరాఠా కోట రిజర్వేషన్ల అంశానికి, ప్రతిపక్ష పోరాటానికి ఈ ఎన్నికలు పరీక్షగా నిలవనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీలతో కూడిన మహాయుతి ఒక కూటమిగా, కాంగ్రెస్, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ శరద్ పవార్ పార్టీలతో కూడిన మహావికాస్ అఘాడి ఎంవీఓ మరో కూటమిగా ఈ ఎన్నికల్లో తలపడ్డాయి. మహారాష్ట్ర వ్యాప్తంగా మహిళల మద్దతు మహాయుతికే లభించినట్లు సమాచారం. దీంతో మహాయుతికి పట్టణ ప్రాంతాలతో పాటు
గ్రామీణ ప్రాంతాల్లో కూడా మద్దతు లభించింది. సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే ముస్లింలు ఎంబీఏకు మద్దతివ్వగా ఓబీసీలు మహాయుతి వైపు మొగ్గు చూపారు. ఎస్సీల్లో 2 కూటములకు దాదాపు సమానంగా మద్దతు లభించింది. ఎస్టీలు మహాయుతికే మద్దతు ప్రకటించారు. బౌద్ధుల మద్దతు 2 కూటములకు సమానంగా వచ్చే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికలపై క్షేత్రస్థాయిలో పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో మహాయుతి కూటమి విజయం సాధిస్తోందని తేలింది. ఇక మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలున్నాయి. మహారాష్ట్ర అధికార పీఠం దక్కించుకునేందుకు మెజారిటీ మార్క్ 145. మహారాష్ట్ర ఎన్నికలపై ప్రముఖ ఎన్నికల సర్వే అయిన చాణక్య స్ట్రాటజీస్ ఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో, మహారాష్ట్రలో ఏ పార్టీ గెలుస్తోందో తేల్చి చెప్పేసింది. ఈసారి మరాఠా గడ్డపై బీజేపీ కూటమి అయిన మహాయుతికి 150 నుంచి 160, కాంగ్రెస్ కూటమి అయిన మహావికాస్ అఘాడీకి 130 నుంచి 138 వస్తాయని తన సర్వేలో తేలిపోయింది. ఇక పీమార్క్ సర్వే ప్రకారం అధికార మహాయుతికి 137 నుంచి 157 సీట్లు రావచ్చు. ఇక మహావికాస్ అఘాడీకి 126 నుంచి 146 సీట్లు దక్కొచ్చు. ఇతరులు 2 నుంచి 8 చోట్ల గెలిచే అవకాశాలున్నాయి. ఇక పీపుల్స్ పల్స్ అయితే ఏకంగా బీజేపీ కూటమికి 175 నుంచి 195 సీట్లొస్తాయి. అంటే మెజార్టీ మార్క్ ను అవలీలగా దాటేస్తుంది. ఇక ఈసారి మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి 85 నుంచి 112 సీట్లతో సరిపెట్టుకోవచ్చు. మ్యాట్రిచ్ కూడా మహాయుతి వైపే మొగ్గు చూపింది. 150 నుంచి 170 సీట్లు వస్తాయంటుంది. ఇక మహావికాస్ అఘాడీకి 110 నుంచి 130 సీట్ల వరకు రావచ్చు. లోక్ షాహీ మరాఠీ రుద్ర మాత్రం టఫ్ ఫైట్ ఉందని చెబుతోంది. బీజేపీ కూటమికి 128 నుంచి 142 సీట్లు రావచ్చు. అదే కాంగ్రెస్ కూటమికి 125 నుంచి 140 సీట్లు వస్తాయి. ఇక 18 నుంచి 23 సీట్లతో ఇండిపెండెంట్లు కీలకంగా మారతారన్నది దాని అంచనా. గత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కూటమి గెలిచి అధికారాన్ని చేపట్టాయి. తర్వాతి పరిణామాల్లో శివసేన, ఎన్సీపీ చీలిపోయాయి. ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ల రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పే ఈ ఎన్నికల్లో వారికి ఆశించిన ఫలితాలు రాకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి. అంటే ఇక ఈ ఎన్నికలతో మరాఠా గడ్డపై శివసేన పార్టీ, ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ పార్టీ అధినేత అయిన శరద్ పవార్ రాజకీయ భవిష్యత్తులకు ఈ ఎన్నికలతో ముగింపు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఈ సర్వేలు మహాయుతిదే గెలుపు అంటుంటే 3 ఎగ్జిట్ పోల్స్ మాత్రం మహారాష్ట్రలో ఈసారి హంగ్ ఏర్పడవచ్చని వెల్లడించింది. దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద పేరున్న సంస్థలు సైతం మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమిదే విజయం అంటుంది. కాగా తాజాగా 3 సర్వేలు మాత్రం ఈసారి మహారాష్ట్రలో హంగ్ ఏర్పడుతోందని తెలిపింది. పీమార్క్, దైనిక్ భాస్కర్, లోక్ షాహీ మరాఠీ ముద్ర ఎగ్జిట్ పోల్స్ అటు మహాయుతికి కానీ ఇటు ఎంబీఏ కానీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ రాకపోవచ్చని అంచనా వేశాయి. పీమార్క్ మహాయుతికి 137 నుంచి 157 మధ్య, ఎంబీఏకు 126 నుంచి 146 మధ్య సీట్లు రావచ్చని అంచనా వేసింది. బీజేపీ కూటమికి 128 నుంచి 142 వరకు రావచ్చని, ఎంబీఏకు 125 నుంచి 140 రావచ్చని లోక్ షాహీ మరాఠీ ముద్ర అంచనా వేసింది. దైనిక్ భాస్కర్ సైతం మహాయుతికి 125 నుంచి 140, ఎంబీఏకు 135 నుంచి 150 అంచనా వేసింది. ఇక ఈ ఎన్నికల్లో మహారాష్ట్ర ఓటర్లు ఏ పార్టీకి మద్దతు పలికారు? బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ఎవరు సీఎంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? ఎందుకు మహారాష్ట్రలో బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించబోతోంది? ఇక తెలుగు రాష్ట్రాల సీఎంలు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ప్రచారం కలిసొచ్చిందా? ఇక కాంగ్రెస్ గ్యారంటీలను మరాఠా ప్రజలు నమ్మడం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. దీనికి కారణం తెలంగాణ, కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ పాలనలో 6 గ్యారంటీలు అమలు కాకపోవడం. ఆ ప్రభావం ఆ ఇరు రాష్ట్రాల్లో హామీలు అమలు కాకపోవడం, ప్రజల నుంచి వ్యతిరేకత మహారాష్ట్రల ఓటర్ల చెవిలో పడిందా? ఇలా అన్ని ప్రశ్నలకు జవాబు తెలుసుకుందాం రండి. మహారాష్ట్ర వ్యాప్తంగా పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం ఈ ఎన్నికల్లో మహాయుతికి 49.8%, ఎంబీఏకు 40.1%, ఇతరులకు 10.1% ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. బీజేపీ 31.3%, శివసేన, షిండే 14.5%, ఎన్సీపీ, ఏపీ 4%, కాంగ్రెస్ 13.7%,
శివసేన యూబీటీ 13%, ఎన్సీపీ, ఎస్పీ 10.1%, ఇతరులు 13.4% ఓట్లు పొందే అవకాశాలున్నాయి. ఇక మహారాష్ట్రలో ఈసారి ముఖ్యమంత్రిగా ఎవరికి ప్రాధాన్యతనిస్తారని ఓటర్లను ప్రశ్నించగా ఏక్నాథ్ షిండేకు 35.8%, ఉద్ధవ్ ఠాక్రేకు 21.7%, దేవేంద్ర ఫడ్నవీస్ కు 11.7%, రాజ్ ఠాక్రేకు 2.9%, అజిత్ పవార్ కు 2.3%, జయంత్ పాటిల్ కు 2.1%, నానా పాటోల్ కు 1.3%, ప్రకాష్ అంబేద్కర్ కు 1.3% ఓటర్లు మద్దతిచ్చారు. ఇక దక్షిణాదిలో 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు అక్కడ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కావటం లేదని మహారాష్ట్ర ప్రజలు గ్రహించేటట్టు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి మళ్లీ పట్టం కట్టేందుకు అక్కడి ఓటర్లు సిద్ధమయ్యారు. మరో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని మహారాష్ట్రలోని హిందూ భక్తులకు ఆగ్రహంకు గురిచేసింది. దీంతో ఏపీలో ఇటీవల జరిగిన లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. దీంతో ఆయన ఒక అడుగు ముందుకు వేసి నేను సనాతన ధర్మం రక్షించేందుకు నా ప్రాణాలను సైతం లెక్క చేయను అని అనటంతో యావత్ భారత హిందూ భక్తులు పవన్ కళ్యాణ్ ను ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. దీంతో నేరుగా పవన్ కళ్యాణ్ నే మహారాష్ట్రలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న జిల్లాలో మోదీ, అమిత్ షా ప్రచారం చేయాలని ఆదేశించారు. దీంతో మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి గెలుపుకు కాస్త దారి సుముఖం అయినట్లు తెలుస్తోంది. ఇక ఈసారి మహారాష్ట్రతో పాటుగా జార్ఖండ్ లో కూడా అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. 2 విడతల్లో అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. జార్ఖండ్ లో 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. నవంబర్ 13న 43 స్థానాలకు, రెండో దశలో భాగంగా 38 స్థానాలకు బుధవారం పోలింగ్ జరిగింది. ఇక జార్ఖండ్ లో మెజారిటీ మార్క్ 41 స్థానాలు. ఈసారి జార్ఖండ్ లో మాత్రం అధికారం వేరే పార్టీ చేతిలో పెట్టేందుకు జార్ఖండ్ ఓటర్లు సిద్ధం అయినట్లు సమాచారం. ఈసారి జార్ఖండ్ ప్రాంతీయ పార్టీ అంచనాలను తలకిందుల చేస్తూ సర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ లో ఓటర్లు బీజేపీ వైపే మొగ్గు చూపారని వెల్లడించారు. జార్ఖండ్ అసెంబ్లీలో 81 సీట్లలో అధికారం కోసం ఏ పార్టీకైనా 41 సీట్లు రావాలి. అయితే ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష ఎన్డీఏ కూటమికి 42 నుంచి 47 సీట్లు లభించబోతున్నట్లు ఏబీపీ ఎగ్జిట్ పోల్ తేల్చింది. అటు అధికార ఇండియా కూటమికి 25 నుంచి 30 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఇతరులకు మరో 1 నుంచి 4 సీట్లు వస్తాయని అంచనా వేసింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటు కీలకంగా మారబోతుంది. గిరిజన రాష్ట్రమైన జార్ఖండ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు అధికారం మార్పుకు ఓటేశారని తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ సంస్థ బీజేపీదే పవర్ అని బల్లగుద్ది చెబుతున్నాయి. మరోవైపు పీపుల్స్ పల్స్ లెక్కల ప్రకారం ఎన్డీఏ కూటమికి 46 నుంచి 58, ఇండియా కూటమికి 24 నుంచి 37 సీట్లు వస్తాయి. ఇక ఇతరులకు 6 నుంచి 10 సీట్లు దక్కొచ్చు. మ్యాట్రిజ్ ప్రకారం ఎన్డీఏ కూటమికి 42 నుంచి 47 స్థానాలు, ఇండియా కూటమికి 25 నుంచి 30, ఇతరులకు 1 నుంచి 4 సీట్లు రావచ్చు. టైమ్స్ నౌ జేఎల్బీసీ కూడా అధికారం బీజేపీదే అంటుంది. ఎన్డీఏకు 40 నుంచి 44, ఇండియా కూటమికి 20 నుంచి 40 సీట్లు వస్తాయి. యాక్సిస్ మై ఇండియా మాత్రం గెలుపు ఇండియా కూటమిదేనని స్పష్టంగా చెబుతోంది. ఇక్కడ ఇండియా కూటమికి 53, ఎన్డీఏకి 25 సీట్లు దక్కుతాయి. దైనిక్ భాస్కర్ లెక్కల ప్రకారం గట్టి పోటీ తప్పదు. ఇండియా కూటమికి 36 నుంచి 39 సీట్లు, ఎన్డీఏ కూటమికి 37 నుంచి 40 సీట్లు వస్తాయి. 2 స్థానాల్లో గెలిచే ఇండిపెండెంట్లే డిసైడర్లు అవుతారు. దీంతో హేమంత్ సోరెన్ సర్కార్ అవినీతి మరకలు ఇండియా కూటమిని ముంచేసినట్లు తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఈ నెల 23న జరిగే కౌంటింగ్ లోనూ ప్రతిబింబిస్తాయో లేదో చూడాల్సి ఉంది. ఇక మొత్తంగా దేశంలో జరిగిన 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎగ్జిట్ పోల్స్ లో గెలుపు ఎన్డీఏదే అంటున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అన్ని నిజం కావాలని లేదు. ఇటీవల ఎన్నికల్లో హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అయితే ఫలితాలు మాత్రం పూర్తి భిన్నంగా వచ్చి బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. మరోవైపు ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్లో వచ్చిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి వస్తుందని అనుకున్నా అక్కడ మాత్రం ప్రాంతీయ పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది. కాబట్టి అసలు ఫలితాల కోసం 23 వరకు వెయిట్ చేయాల్సిందే.